హాస్పిటల్కి వెళ్తే లక్షలు పోసిన ఆరోగ్యం లేదు. అటువంటి మంచి ఆరోగ్యం దేవుడు నీకు ఇచ్చాడు. మరి దానికి ఎన్ని వేల కోట్లు చెల్లించాలి? కాబట్టి ప్రియులరా, ఊరికి నోరుంది కదని దేవుని మీద నింద వేసేయకూడదు. దేవుని యొక్క ఆశ్చర్య కార్యాలు మనం కళ్ళారా చూసినటువంటి వాళ్ళం. ఎంతో మందిని గుడ్డి వారిని లేపాడు, చనిపోయిన వారిని లేపాడు, కుష్టి వ్యాధి వారిని బాగు చేశాడు, మోగవారికి మాట ఇచ్చాడు, చెవిటి వారిని బాగు చేశాడు, ఎన్నో సంవత్సరాల తరబడి ఉన్నటువంటి రోగాలను బాగు చేశాడు, దెయ్యాలను వెళ్ళగొ. ఇలాంటి ఆశ్చర్యకార్యాలు ఎన్నో అప్పట్లో చూసాం, ప్రజెంట్ జరుగుతున్నటువంటి ఈ రోజుల్లో కూడా చూస్తూ ఉన్నాం. అలాంటి ఆశ్చర్యకరమైన గొప్ప దేవుణ్ణి, పరిశుద్ధుడైన దేవుణ్ణి నువ్వు మాట అనడానికి నీకు ఎలా వస్తుందన్నవారు? దేవుడు నాకేం చేశాడు, ప్రార్థనకు వస్తే మాకేం కలిసి రావట్లేదు, ఎలా అనగలుగుతున్నాను? ఏది ఆధారం చేసుకుని అనగలుగుతున్నావు? ఏది దేవుణ్ణి చెప్పిన బాటలో నువ్వు నడుచుడు. నీకేది అనుకున్నావు అది జరగకపోతే అప్పుడు అడుగు. దేవుని చెప్పింది నువ్వు చేయవు, నీ బాటలో నీ ఇష్టమైన జీవితం నువ్వు చేస్తా ఉంటావు, మళ్ళీ నువ్వు అనుకున్నాయని